హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ప్రియాంక దినేష్ వ్లాగ్స్. ఇప్పుడు మీకు చూపించబోయేది అస్సాం రాష్ట్రంలోని కామాఖ్య శక్తిపీఠం. ఇదేనండి ఎంట్రన్స్ గేట్. ఈ కొండపైకి వెళ్ళడానికి బస్సెస్ ట్యాక్సెస్ అవైలబుల్గా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి, అదర్ స్టేట్ నుంచి చాలామంది భక్తులు వస్తుంటారు. హైదరాబాద్ నుంచి అస్సాంకి ఫ్లైట్స్ ట్రైన్స్ రెండు అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు మనం చూస్తున్న నీలచల్ కొండలు. ఈ కొండపైనే అమ్మవారు కొలువై ఉన్నారు. ఇండియాలో 18 శక్తిపీఠాలలో మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠం అండి ఇది. ఇదే కామాఖ్యను దర్శించుకోవడానికి వెళ్ళే క్యూ టికెట్ కౌంటర్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వస్తేనే మనకు దర్శనం అవుతుంది. స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఈ టికెట్స్ గురించి లాస్ట్లో చెప్తానండి. ఇదే అమ్మవారి పూజకు కావాల్సిన సామాగ్రి. ముందుగా అమ్మవారిని ఇక్కడ ఎలా కొలువై ఉన్నారో చెప్పాలి. సతీదేవి తన శరీరాన్ని ఆత్మార్పణ చేసుకుంటే, శివుడు తన శరీరాన్ని భుజాలపై వేసుకొని విలయతాండవం చేస్తూ ప్రళయాన్ని అయితే సృష్టిస్తాడట. అది చూసి విష్ణువు సతీదేవి శరీరం ఉన్నంతసేపు శివుడి కోపాన్ని తగ్గించలేమని తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అయితే ఖండింపజేస్తాడంట. ఆ శరీరం 18 భాగాలుగా ఖండింపబడుతుంది. ఆ 18 భాగాలు మన ఇండియాలో తలా ఒక చోట పడ్డాయి. ఈ గౌహటిలో అమ్మవారి జననాంగం అంటే యోని భాగం ఇక్కడ పడిందండి. అందుకే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత కలిగింది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తుంది అమ్మవారి ఎంట్రన్స్. ఇది అమ్మవారి గోపురం అండి. ఇక్కడే అమ్మవారు కొలువై ఉన్నారు. మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహ రూపం కానీ విగ్రహారాధన కానీ ఏమీ కనిపించదు. అమ్మవారి యోని రూపంలో మాత్రమే దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయం చాలా ప్రత్యేకత. పూజా విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అమ్మవారి యోని గుండా ఎప్పటి సన్నటి నీటి ధార విడుదలవుతుందండి. దాన్నే మనకు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడైతే దర్శించుకొని బయటికి వస్తున్నారు భక్తులంతా. ఇక్కడ ఎవ్రీ ఇయర్ అంబుబాచి మేళా జరుగుతుందండి. అది మనకి జూన్లో జరుగుతుంది. ఈ ఇయర్ కూడా జరుగుతుంది. 22 నుంచి 24 మధ్యలో జరుగుతుంది. అప్పుడు గుడి క్లోజ్ చేస్తారు. బట్ బయట కుంభమేళ, పెద్ద కుంభమేళ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది అమ్మవారి సౌభాగ్య గుండం. ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకోవాలి. ఇదే క్యూ లైన్. ఇలాంటి క్యూ లైన్ చాలా ఉంటాయండి. ఐ థింక్ 7 or 8 క్యూ లైన్స్ ఉంటాయి. ఇది వినాయకుడి విగ్రహం. ఇక్కడ కోరికను మొక్కుకొని 1 రూపీ కాయిన్ పెడితే అతుక్కుంటే మన కోరిక నెరవేరుతుందంట. ఇక్కడ మొక్కుకునే దగ్గర అమ్మవారు కొలువై ఉన్నారు లోపల. ఇది అమ్మవారి ఫోటో అండి. అమ్మవారి దగ్గర ఎలాంటి దీపారాధన కానీ కొబ్బరికాయలు కొట్టరాదు. అంతా బయటనే ఇలా చేస్తారు. ఏవైనా పూజలైనా ఏవైనా ఇలా బయటనే చేస్తారు. ఫొటోస్, వీడియోస్ ఏం అలో ఉండయండి. ఇక్కడనే అన్నీ, ఏ ఫోటో తీసుకున్నా ఇక్కడనే తీసుకోవాలి. ఇంకా అసలైన విషయం చెప్పాలంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ అంబుబాచి మేళా జరుగుతుంది. అప్పుడు అమ్మవారికి పీరియడ్స్ అవుతాయి. టెంపుల్ని 3 days క్లోజ్ చేస్తారు. కానీ బయట పెద్ద ఎత్తున కుంభమేళా జరుగుతుందండి. ఆ మేళలో వేలాది భక్తులతో పాటు సాధువులు, ఋషులు, అఘోరాలు, తాంత్రికులు అందరూ ఈ మేళలో కనిపిస్తారు. ఎవ్రీ ఇయర్ జూన్ నెలలో జరుగుతుంది. ఈ ఇయర్ కూడా జూన్ 22 నుంచి 24 మధ్యలో ఈ మేళా జరుగుతుంది. ఈ టైంలో అమ్మవారికి ఆడవాళ్ళలాగానే పీరియడ్స్ అవుతాయి. గుడి క్లోజ్ చేసే ముందు రోజు అమ్మవారి యోని దగ్గర తెల్లటి వస్త్రాన్ని అయితే కప్పుతారు. అది మళ్ళీ గుడి ఓపెన్ చేశాక 3 days తర్వాత ఓపెన్ చేస్తాం కదా, చేయగానే ఆ తెల్లటి వస్త్రం కాస్త ఎర్రటి వస్త్రంగా మారుతుంది. ఆ ఎర్రటి వస్త్రాన్ని ఇక్కడ అంగవస్త్రం అని పిలుస్తారు. దానికోసం చాలామంది
ట్రై చేస్తారు. అది లభించడం అంత ఆషామాషి కాదు. అది దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులని ఫీల్ అవుతారు. అమ్మవారి యోని గుండా వచ్చిన బహిష్టిని ప్రసాదంగా ఇక్కడ తీసుకుంటారు. దానిని అంగోదకం అంటారు. ఇక్కడ ముక్కులు ముక్కుకొని ఇలా రెడ్ వస్త్రం కూడా ఎర్రటి వస్త్రాన్ని అలా కడతారు. ఇది చూస్తుంది అమ్మవారి బ్యాక్ సైడ్ అండి. అమ్మవారి మొత్తం బ్యాక్ సైడ్ ఇదే అండి కుంభమేళ. ఇలా జరుగుతుంది 3 days. టికెట్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎర్లీ మార్నింగ్ 7 o'clock అవైలబుల్గా ఉంటుంది. పర్ పర్సన్ 501 రూపీస్ అండి. డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 4 o'clock వరకు ఇక్కడ మనకి ప్రసాదం అయితే పెడతారు. ఇక్కడ ఇదంతా బయట సైడ్ వ్యూ అండి కామాఖ్యది. ఇదే అండి కామాఖ్య టెంపుల్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.